తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో వీధుల పేర్లు తెలిసేలా తెలుగు భాషలో బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని రోటరీ భవన్ కార్యాలయంలో స్ట్రీట్ నేమ్ బోర్డులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో శ్రీరామకృష్ణ మఠం వీధి బోర్డు స్థాపన పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గూడూరు రోటరీ భవన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. విశాఖ నగరం వన్ టౌన్ పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న రోజ్ హిల్స్ కొండగుడిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రాచీన ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యస్థలం అమలోద్భవి పండుగ సందర్భంగా సరికొత్త శోభతో కాంతులీనుతుంది. పండుగను పురస్కరించుకుని 9 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర వర్గాలు మేరీమాత దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుతారు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు తలనీలాలు, మొక్కుబళ్లు సమర్పించుకుంటారు. ఏటా జరిగే అమలోద్భవి పండుగకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కొండగుడికి తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ట్యాంక్ బండ్ సమీపంలోని నెక్లెస్ రోడ్, అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ఫుడ్ ఐటమ్స్ తో పాటు పలు రకాల ఐటమ్స్ ను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ హెచ్ఎండిఏ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఐటమ్స్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇష్టంగా ఆరంగించారు. ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై ఓ కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్చైర్లో ఉన్న మామ ముఖంపై పదే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ క్రమంలో మామ కోడలి కాలు పట్టుకుని వేడుకున్నా ఆమె కనికరించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
పిఠాపురంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు. భీమవరంలో ఇల్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ అరెస్ట్. నిందితుడి నుంచి సొత్తు రికవరీ చేశామన్న డీఎస్పీ జయసూర్య. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలపై ఎమ్మెల్సీ బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు. వైసీపీ చేసిన అభివృద్ధి స్కూళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం. విశాఖలోని రోజ్ హిల్స్ పై అమలోద్భవి పండుగ. సరికొత్త శోభతో కాంతులీనుతున్న పుణ్యస్థలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.